డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. వరుసగా కొన్ని ఇన్సిడెంట్లు వింటూ ఉన్నాము. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఏదో మనం అప్పుడప్పుడు ఏ న్యూస్ ఛానల్లోనూ అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని వినేవాళ్ళం, కానీ ఒక ఫ్యాన్ బేస్డ్ సంపాదించుకొని కొంతమంది హీరోల విషయాలలో, ఇళ్లలో జరిగిన విషయాలు కావచ్చు, టీవీ ఆర్టిస్టుల విషయాల్లో కావచ్చు, కొన్ని చూసాం, కొన్ని విన్నాం. మనం చాలా కామన్ అయిపోయిందా అని అనిపిస్తుంది. భార్య ఉన్నప్పుడు కూడా ఇద్దరు పిల్లలు, వాళ్ళకి అన్నీ అర్థమైపోతూ ఉంటుంటే ఒక మెచ్యూరిటీ కూడా పిల్లలకు వస్తూ ఉంటుంది. 40 ఏళ్ల వయసులో, 50 ఏళ్ల వయసులో ఇంకొక అమ్మాయిని ప్రేమించానని చెప్పి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి వెళ్ళిపోవడం అంటే ఏ విధంగా చూడాలి? బయట సమాజంలో ఇలాంటి బయటికి రాని వెన్నున్నాయి. మనస్తాపానికి గురై కట్టుకున్న భార్యలు ఎంతమంది రోడ్డున పడుతున్నారు? దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్తారా? కలికాలం వచ్చేసిందేమో అనిపిస్తుంది, మరీ ఎక్కువ వింటున్నాం నిజంగానే. దట్టు ఏమవుతుందంటే సెలబ్రిటీల విషయాలకు వచ్చేసరికి ఈజీగా అందరికీ న్యూస్ యాక్సెసిబుల్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళ ఫోటోలు వాళ్ళే పెట్టుకోవటం, ఇంకా పైగా కొన్నిసార్లు నువ్వు చూస్తే ఎవరు భయపడి దాయాలనుకోవట్లేదు. ఇది వరకు అనుకో, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంటే అమ్మో ఇది నలుగురికి తెలిస్తే ఏమన్నా అనుకుంటారేమో, మా ఆవిడికి తెలిస్తే విడిపోతుందేమో, అదేంటి పరువు పోతుందేమో, పిల్లల ముందు సిగ్గుపోతుందేమో, ఇలాంటివన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఆలోచించేవారు. ఇప్పుడు ఆ ఆలోచన విధానం కూడా మారిందా ఈ తరంలో? ఈ ఏఐలు, ఎంఎల్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు అంటే సెక్షువల్ ఇదిని కూడా అంటే ఎలా చెప్పాలి, ఆకలి నిద్ర అన్న చందాన చూస్తున్నారా దీన్ని కూడా అనే ఒక సంస్కృతి మొదలైందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది చాలా పర్సంటేజ్ ఎక్కువైపోయింది ఇన్ఫిడిలిటీ. సో ఎందుకు ఇది అంటే మరి అంటే తెలిసినా పర్లేదు. ఇప్పుడు ఒక్కటి ఉషా, గుప్పెట్టు మూసినంత వరకే ఏదైనా, తెరిచిన తర్వాత ఏమీ ఉండదు అక్కడ. అలాగే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటే ఎవరైనా ఏదైనా ఏ ఎక్స్టెంట్కైనా చెయ్యొచ్చు. మనకు ఒక బౌండరీస్ ఉన్నాయి. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ ఎందుకు పెట్టారు మనకి? రెడ్ పడితే మీరు ఆగాలి, గ్రీన్ పడినప్పుడు వెళ్ళాలి. సో దట్ ఎడాపెడా ఎటు నుంచి అటు వచ్చి యాక్సిడెంట్లు అయ్యి మీ జీవితాన్ని మీరు నష్టపోకుండా, కాళ్ళు ఎరగొట్టుకుని, చేతులు ఎరగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకోకుండా ఒక పద్ధతి ప్రకారం వెళితే మీ ప్రయాణం ఆనందంగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది అని చెప్పటానికి ట్రాఫిక్ లైట్స్ పెట్టుకున్నాం మనం. ఎడాపెడా పోతాను, నాకేమవ్వదు, అయినా పర్వాలేదు అని అనుకున్నాడికి మనం ఏం చెప్పలేము. ఇక ఇది కూడా అదే తంతుంది. ఇప్పుడు మనం ఒక భార్య భర్త, ఒక చట్ట ప్రకారం భార్య భర్తలో ఉండాలి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి రిలేషన్షిప్లో ఎప్పుడైనా, ఇప్పుడు ట్రాఫిక్లో అడ్డదిడ్డంగా వెళ్తే ఎట్లా ఉంటుందో జీవితం కూడా అస్తవ్యస్తం అయిపోద్ది. కాళ్ళు చేతులు ఎలా అయితే ఇరుగుతాయో భార్యాభర్తల్లో మనస్పర్ధలు, పిల్లలు, భవిష్యత్తులు ఇవన్నీ పాడైపోతాయి. ప్రాణాలు పోయినట్టు రిలేషన్షిప్ మొత్తమే పోతుంది, ఫ్యామిలీ చిన్న భిన్నం అవుతుంది అని చెప్పి మనం ఒక రూల్ పెట్టుకున్నాం. ఏంటంటే మీరిద్దరూ భార్యాభర్తలుగా జీవితాంతం కలిసి ఉండండి, మీ పుట్టిన పిల్లల్ని ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబ వ్యవస్థలో పైకి తీసుకురండి, మీ జీవితాన్ని ఒక కుటుంబపరంగా, సమాజపరంగా విలువలతో కూడిన దాంపత్యం చేయండి అని చెప్పి మనం పెళ్లి చేస్తున్నాం. అవునా? అది మర్చిపోయి నేను ఎన్నోసార్లు నెత్తి నోరు మొత్తుకునేది ఏంటంటే, బాబు పాప మీకు వెళ్ళాలని అనిపించి వేరే వాళ్ళ అట్రాక్ట్ అవుతున్నాం, వీళ్ళతో ఉండలేకపోతున్నాం అనిపిస్తే రాజమార్గంలో విడాకులు తీసుకుని మీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. మీకు ఒక ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ ఉంది కదా, చట్టంలో ఉంది, సొసైటీ ఆమోదించే దానిలో ఉంది. అంతే తప్పితే మీ మీద నిందపడేలాగా, సమాజంలో మీ పిల్లల్ని చులకనగా చూసేలాగా. నిన్నే పేరెంటింగ్ సెషన్ చేసి వచ్చాను నేను పూణేలో. ఈ వింటున్నప్పుడు ఏంటంటే రకరకాల వార్తలు చూస్తున్నప్పుడు ఒక దగ్గర నేను విన్న సంఘటన ఏంటంటే, తల్లి భర్త చనిపోయిన తర్వాత ఎప్పుడో అంటే ఇది అంటే మా ఏజ్ వాళ్ళది, కొన్నాళ్ళకి ఒక పెద్ద పిల్లలు ఉన్న తర్వాత పెళ్లి చేసుకుంటేనే ఆ పిల్లలని బుల్లింగ్ చేయటం వల్ల, అరే మీ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందంట కదా, అది కదా ఇది కదా అంటే ఆ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. ఈ అమ్మాయి ఇంకా కొంచెం పెద్దది. ఆ అమ్మాయి శుభ్రంగా చదువుకుని తెలివైన పిల్ల,
ఆ పిల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చి హిస్టీరిక్గా అరవటాలు ఇవన్నీ, ఏది కేవలం వాళ్ళ అమ్మ రెండో పెళ్ళి చేసుకుంది, వాళ్ళ నాన్న కూడా లేరు, చేసుకుందని తెలవటం వల్ల ఈ పిల్లలు ఏడిపించడం వల్ల, అంటే ఈ అమ్మాయి బాగా చదువుతుందని జలస్ ఉన్నాళ్ళంతా మీ అమ్మ ఇలా అంట కదా, మీ అమ్మకి ఈ వయసులో పెళ్ళి అవసరమా, మీరెంతంత అయినాక నీ పెళ్ళి కంటే మీ అమ్మకి పెళ్ళి ముఖ్యమా, ఇలాంటివి అనటం వల్ల ఆడపిల్ల జీవితమే పోయింది. మొత్తం ఆ అమ్మాయి అంటే సూసైడ్ చేసేసుకుంది. ఆ డిప్రెషన్లో ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చి, ఈ పిల్లాడిని కొంచెం మగపిల్లాడు కాబట్టి కొంచెం ధైర్యంగా, అప్పటికి ఇంకా చిన్నాడు కాబట్టి కొంచెం అందరూ చెప్పి హయ్యర్ స్టడీస్కి యూఎస్ పంపించేసి ఆ పిన్నిలు వాళ్ళు మొత్తానికి ఆ అబ్బాయి పెళ్లి చేసుకుని ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు. ఏది ఇంకా నేను అనేది చట్ట ప్రకారం ఆ భర్త లేనప్పుడు చేసుకుంటేనే బుల్లింగ్ పీర్ ప్రెషర్ ఇంత ఉందని చెప్పటానికి చెప్తున్నా. ఇవన్నీ వెస్టర్న్ కల్చర్ని ఎవరినో చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు చేస్తారు. అక్కడ కల్చర్లో వాళ్ళకి ఇవన్నీ కామన్. ప్లస్ ఇంకొకటి వాళ్ళది అచీవ్మెంట్ బేస్డ్ అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి రిలేషన్షిప్ కన్నా ఎవరి అచీవ్మెంట్ వాళ్ళకి ముఖ్యం, ఆడవాళ్ళకేంటి మగవాళ్ళకేంటి ఎక్కువ మటుకు. మనది ఫ్యామిలీ బేస్డ్ సిస్టమ్, రిలేషన్షిప్ బేస్డ్ సిస్టమ్. మనుషులు కావాలి మనకి. జాయింట్ ఫ్యామిలీ లేకపోయినాయి, ఉన్న ఇద్దరు భార్యాభర్తలైనా తిన్నగా ఉండొచ్చు కదా. ఎలాగో ఇప్పుడు అత్తగారు మామగారులతో కలిసి ఉండే పరిస్థితులు కనిపించట్లేదు. ఉన్న ఇద్దరన్నా సవ్యంగా ఉండి పిల్లల్ని పెంచుకుంటే చాలు కదా. అది కూడా చేతగానట్టుగా వర్క్ ప్లేస్లో రిలేషన్షిప్, ఎక్స్ట్రా మ్యారిటల్స్, ఎక్కడ ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఇంకో పార్ట్నర్ కావాలి. ఎందుకలా? ఓకే, మీకు సెట్ అవ్వలేదు, నచ్చలేదు, భార్య కంటే భర్త కంటే అవతల వ్యక్తికి మీకు అంటే నచ్చారు, మీకు వేవ్ లెంత్లు అన్నీ కలిసినాయి, ఓకే ఏదో ఒకటి అయింది అనుకుందాం. రాయల్గా విడిపోండి, లీగల్గా విడిపోండి, మళ్ళీ పెళ్లి చేసుకోండి, కలిసి ఉండండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పుపట్టరు కదా. ఇప్పుడు మీ ముందు నవ్వుతారు, వెనక నొసటితో వెక్కిరిస్తారు. మీ ముందు మామూలుగానే ఉంటారు, వెనకాల కామెంట్లు చేస్తారు, పిల్లల్ని జాలిగా చూస్తారు. స్కూల్లో పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కసారి మెంటల్గా డిస్టర్బ్ అయితే దట్టు ఈ కాలం పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు. వెంటనే డెసిషన్స్ తీసేసుకుంటున్నారు మా వాళ్ళు. అయితే సూసైడ్ లేదా డిప్రెషన్ లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. ప్లస్ వాళ్ళ భవిష్యత్తు, రిలేషన్షిప్ మీద ఉన్న ట్రస్ట్లు, నమ్మకాలు మొత్తం పోతాయి. ఇది మళ్ళీ వాళ్ళకి అది చైన్ రియాక్షన్ లాగా, ఒక్కడ తిన్నగా లేకపోతే కొంపలో మొత్తం 10 మంది జీవితాలు నాశనం అవుతాయి వరుసగా. అందుకని ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ దృష్టిలో పెట్టుకుని మనం వేసే అడుగు, అంటే యథారాజా తథా ప్రజ అని ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వేసే అడుగు నలుగురు చూస్తుంటారు. అందులో నువ్వు అన్నట్టు ఇంకేదన్నా పొరపాటున సెలబ్రిటీలు అయితే వేల మందికి, లక్షల మందికి తెలిసిపోతుంది ఇమ్మీడియట్గా. ఇది కామన్ ఏమో, ఇది మనం కూడా చేయొచ్చేమో, ఇది ఈజీ ఏమో, తప్పు కాదు అన్న భావనకి వెళ్ళిపోతుంది. నేను ఒకటి చెప్తాను మీకు, అది పాజిటివ్గా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు సచిన్ తనకంటే పెద్ద వయసు ఉన్న అమ్మాయిని చేసుకున్నప్పుడు అఫ్కోర్స్ అది సచిన్ టెండూల్కర్ పర్సనల్ నిర్ణయం, నోబడీ నీడ్స్ టు కామెంట్ ఆన్ దట్. బట్ నాకు తెలిసిన సర్కిల్లో ఒకళ్ళిద్దరు తనకంటే పెద్ద వయసు ఉన్న అమ్మాయిల్ని ఇష్టపడి ఎందుకురా బాబు అని పేరెంట్స్ సముదాయించబోతే సచిన్ చేసుకోలేదా, నేను చేసుకుంటే ఏమైంది అంటే, నేను అనేది ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎఫెక్ట్ నార్మల్ పీపుల్ మీద ఎట్లా ఉంటుంది అంటానికి చెప్తున్నా. ఇప్పుడు అదంటే పెళ్ళే కాబట్టి, పెద్ద వయసు ఉన్న అమ్మాయిని చేసుకున్నా నష్టం లేదు కాబట్టి, పెళ్ళి చేసుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఇలాంటివన్నీ అది వాళ్ళు ఇలా చేయలేదా, వాళ్ళ ఆవిడ బాగానే ఉంది కదా, మాట్లాడుతాం. స్థాయి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మనల్ని చూసి నలుగురు ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఏదన్నా తప్పు చేస్తే టీచర్స్కి విలువ ఉంటుందా? ప్రిన్సిపలే చేయగలేంది, మనం లేట్గా వస్తే ఏంటి, మనం ఏంటంటే ఆబ్వియస్గా ఆ డిసిప్లినే ఉండదు. అందుకే అంటుంది యథారాజా తథా ప్రజ. మా పర్సనల్, మా ఇష్టం అనుకున్నప్పుడు కొన్ని అంటే లగ్జరీలు కోల్పోతారు. నిజంగా చెప్పాలంటే సెలబ్రిటీస్ వాళ్ళని 10 మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఫాలో అవటానికి చూస్తూ ఉంటారు, వాళ్ళు వేసే హెయిర్ స్టైల్స్ వేస్తూ ఉంటారు, వాళ్ళు వేసుకునే బ్రాండ్ షూ వాడుతూ ఉంటారు. అందుకే వీళ్ళందరికీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది, యాడ్స్ చేపించేది ఎందుకు? వాళ్ళు వాడుతున్నామంటే వీళ్ళు వాడతారనే కదా. పాటించే వాళ్ళకు ఉండాలి, ఎవరి కాళ్ళకి కాదనలేము. సో అందుకనే ఇవాళ రేపు సెలబ్రిటీలని, సినిమా హీరోల్ని ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకుంటే పాజిటివ్ వాటిల్లో తీసుకోండి, మంచిదే. నెగిటివ్ వాటిని మీకు ఉండాలి కదా కామన్ సెన్స్, ఏది మంచి ఏది చెడు అని, అవునా? సో ఏదైనా
విడిపోదలుచుకుంటే నచ్చకపోతే రిలేషన్షిప్లో ఉండాలనిపించి అవ్వ కావాలి బువ్వ కావాలి, మీకు అర్థమైందా? చెప్పుకోవడానికి సమాజంలో భార్య కనిపించాలి, పిల్లలు ఉండాలి, మళ్ళీ ఎంజాయ్ చేయటానికి వీటికి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. సో ఇట్లా ఉన్నప్పుడు నువ్వు బాగానే ఉంటావు, నీ మీద ఆధారపడ్డాళ్ళు, నువ్వు కన్నవాళ్ళు అంత ఇదిగా ఉన్నప్పుడు అసలు పిల్లల్ని కనాల్సిన పని లేదు అసలు. మీకు కంట్రోల్ లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు అనుకుంటే పిల్లల్ని కని వాళ్ళ జీవితాలు అయితే నాశనం చేయకండి. మీరు చెప్పిన పాయింట్ అడుగుతున్నాను నేను. చాలా మంది ఇలా బయట ఉన్నారు విజయ్ గారు, వీడియో చూసి మారాలి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ పిల్లలపైన ఎఫెక్ట్ ఆల్రెడీ పడుతుంది అనుకున్నప్పుడు, భార్యకి ఈ విషయాలు తెలిసినాయి అనుకున్నప్పుడు, మెంటల్ ట్రోమాకి భార్య గురి అవుతున్నప్పుడు కౌన్సిలింగ్ కావాలి మాకు ఒకసారి, మా సిచ్యుయేషన్ ఈ విధంగా ఉంది అని అడిగే వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు ఉంటుంటారు. ఇది మేము ఇంకా ఎవరికి బయటికి చెప్పుకోలేకపోతున్నాం, భరిస్తున్నాను తప్ప ఎవరికి ఓపెన్ అవ్వలేదు అనేవాళ్ళు ఉంటుంటారు. ఎందుకు ఉండదు ఉషా ట్రామా? ఏ స్త్రీకి ఆనందంగా ఉంటుంది భర్తకి వేరే స్త్రీతో అంటే? అసలు ఎంత ట్రామా అనుకుంటున్నావు? అసలు నా దగ్గరే ఉన్న లోపం ఉందా, నేనేమన్నా తక్కువ చేస్తున్నానా అని సెల్ఫ్ గిల్ట్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఈ మగవాళ్ళు ఏం చెప్తారు, ఇంట్లో భోజనం తిన్నా బయట హోటల్స్కి వెళ్ళట్లేదా అలా ఉంటామని వాళ్ళు చెప్తారు. ఎక్కడ దీనికి అంతెక్కడా? ఇది క్యారెక్టర్ కదా, మనిషి క్యారెక్టర్ కదా ఇది. సో ఆ అమ్మాయి అంటే ఆత్మన్యూన్యతలోకి వెళ్ళిపోయి, అంటే నేనేదో తక్కువ చేస్తున్నాను కాబట్టి బయట చూపులు చూస్తున్నాడా, నేను చాలా మందిని వేధించే ఫస్ట్ క్వశ్చన్ ఇది. నాలో లేనిది ఆ అమ్మాయి దగ్గర ఏముందని నువ్వు వెళ్తున్నావు, ఇది వాళ్ళు అడిగే క్వశ్చన్. వాళ్ళ కోసమనే అడుగుతున్నాను. ఒకసారి కౌన్సిలింగ్ కావాలి అనుకున్న అట్లీస్ట్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకున్న లైఫ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. ఎవ్వరు లేకపోయినా జీవితం ఆగిపోదనేది అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరి జీవితం వాళ్ళదే. ఆ పరిస్థితి వచ్చిన రోజున ఎవరికి వాళ్ళు నిలబడగలగాలి. కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీం అన్ని డీటెయిల్స్ ఇస్తుంది, వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.